ఇట్లా పట్టుకో నడుస్తుంది. మిషన్ వచ్చేటట్టు మేము వచ్చేటట్టు దారం తెగుతుంటే చెప్తుందండి. చెప్పు. ఎప్పుడైనా సరే ఇక్కడ కొద్దిగా క్లీన్ చేసుకోండి. స్ప్రింగ్ ఉంది కదా, స్ప్రింగే దారం చెప్పే సెన్సార్ అది. లోపల స్ప్రింగ్ సెన్సార్ కనెక్షన్ ఉంది. ఏదైనా దారం పీస్ పెట్టేసింది అనుకోండి, స్ప్రింగ్ ఆడదు. ఒకసారి ఇప్పుడు తీసావు అన్న, ఒకసారి తీయటం చెప్పవా? చూపెడతాను. ఆయిలింగ్ చేసి నెల కూడా కాలేదండి, అది సర్వీసింగ్ చేసి. దారం పెట్టడానికి అదేమి ఉండదండి. ఇవి తీసుకోవాలక ఇట్లాంటివి. వేస్ట్ క్లాత్ కదా, వేస్ట్ క్లాత్ అంటే దారం ఇరికింది. వచ్చింది అది అదే. అందులోనే ఇప్పుడు కూడా అందులోనే ఇరికింది. అయితే మనం ఆ రోజు అది తీయాలి కదా, ఇదంతా తీయాలి. క్లీనింగ్ పర్పసా?
ఆయిల్ క్యాన్ ఆయిల్ క్యాన్ ఆయిల్ ఇదేనాక? ఆయిల్ పెట్రోల్ అను దాంట్లో వేసి ఆయిల్ రెండు కలిపిండి కదా మళ్ళీ ఆయిల్ పోస్తాం, మామూలు ఆయిల్ పోయచ్చు ఇట్లా అట్లనే పోస్తాం కదా. కానీ ఆయిల్ ఎప్పుడు ఇలా వైట్ కలర్ నీళ్ళు ఉంటాయి చూసారా, నీళ్ళు టైపే ఉండాలి. నీళ్ళలానే ఉండాలా? ఫస్ట్ కలర్ అలా ఉండకూడదు. టెక్నిక్ అదే వాళ్ళు వేసినట్టు మిషన్ ఏంటంటే స్మూత్ ఉండాలి. అంటే ఆయిల్ పోస్తే ఏమవుతుందంటే ఎల్లో కలర్ ఉన్న ఆయిల్ రాను రాను జిడ్డు వచ్చేస్తుంది. కొబ్బరి నూనె ఎండిపోయేది అంటారు, అందుకే అయిపోతున్నా అదేముందండి అంతకుముందు ఆ ప్యాకెట్లు ఉండదు. అది తిప్పితే తిరుగుతుందా జనరల్గా? మామూలుగా దారం పెట్టేస్తే దారం పట్టేస్తారు కదా. అదే చిన్న దారం పట్టేసి తిరగలేదు. ఇది ఒక్కసారి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయవా? ఇది ఇప్పుడు నువ్వు పెట్టేది తీయాలని మొత్తం తీయాలన్నా. అదే ఇదైతే మీకు కొద్దిగా ఈజీ వస్తుంది. ఇదైతే మళ్ళీ సెట్ అంతా తీసుకొని వేసుకోవాలి. అదే పెట్టలేదు అనుకో మళ్ళీ అడ్జస్ట్మెంట్. ఇది ఒకసారి నేను చూస్తా. ఇది పెట్టుకున్నారు అనుకో మీకు ఇలా ఫ్రీ ఉంటుంది కదా, 2-3 చుక్కలు ఆయిల్ పోస్తే నిదానంగా కనబడిన దారం తీసేసుకున్నారు అనుకో, మెకానిక్ వచ్చేలోపు మీకు వర్క్ అవుతుంది మిషన్. ఇది తీయాలి అంటే ఇంకా అది మెకానిజంలోకి వెళ్ళిపోతుంది అనమాట. అదే ఇప్పుడు ఈ బోల్ట్స్ తీయటమే కదా. ఏ మిషన్ అయినా బోల్ట్లేనా ఏదో ఉంటుంది కదా, తీసేటప్పుడు ఒకలా ఉంటుంది, బిగించుకునేటప్పుడు ఒకలా ఉంటుంది, ప్రతిదానికి అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా. అదే మెకానిక్ వచ్చేలోపు మీకు వర్క్ అవ్వకుండా ఏమేమి చేసుకుంటే బాగుంటుందో చెప్తాను. ఓకే దారం పట్టినా ఇప్పుడు దారం పట్టుకుంటే ఇంకోటి గాడ్ వేస్తారు, ప్రాబ్లం ఉండదు. సెన్సార్ ఆల్రెడీ పనిచేస్తున్నాం అంటున్నారు కదా. కుట్టు బాగానే పడుతుందండి, కుట్టు బాగానే ఉందా? కుట్టు బాగానే ఉంది. ఒక్కోసారి దారాలు లేసి వస్తున్నట్టున్నాయండి, పై దారం లేసిపోతుందా? కుట్లు ఒక్కోదానికి సరిగ్గా రావట్లేదు, వర్క్ నీట్గా రావట్లేదు. దీనికి మంచిగా వచ్చింది, ఇంకో దానికి బాగా రాలేదు, చూపిస్తుంది. ఇవ్వండి కదా, రూమ్ తీసుకోండి. అప్పుడప్పుడు ఈ ప్లేట్లు క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఏమైనా డస్ట్ ఉంటే దారం లూజ్ వస్తుంది అనమాట. క్లీన్ చేసుకున్నప్పుడు క్లీనింగ్ అంటే ఈ ప్లేట్ తీసి సైడ్గా మిర్రర్ వర్క్ నీట్గా రావట్లేదు. మిర్రర్ వర్క్ రాదు, దానికి ఇంకా టెన్షన్ టైట్ పెట్టుకోవాలి. దారం లేదంటే టైట్గా పట్టుకోండి వస్తుంది. మీకు సన్లైన్ కుట్టింది అది పైన కొడితే చూసారు, అది లూజ్ వస్తుంది. దానికి ఏం చేయాలంటే టెన్షన్ టైట్ పెట్టుకోవాలి. ఎంత పెడుతున్నారు టెన్షన్? అవును, దానికి 4 పెట్టుకున్నా ప్రాబ్లం ఉండదు. 3, 3.5. చేసుకోవచ్చా? ఇప్పుడు దారం లూజ్ వస్తుందంటే దానివల్ల ప్లేట్లో దారం టైట్గా రావడానికి. అది అట్లా తీయొచ్చా? ఓకే. ఇదేమో లైనింగ్ మా బుజ్జి డ్రెస్ కానీ తెచ్చింది, వద్దు జాకెట్ ముక్కగానే నేను కుట్టిస్తాను చెప్పాను. 2, 3 ఇద్దరి ఒకటి ఉంచు, మా యారాలకు సైడ్ ఒక జాకెట్ ఉందా అది 3 చూస్తాను. కోసుకొని
పెళ్లి దగ్గరికి వచ్చింది ఎప్పుడు నీకు? 28 గుడాను పోతున్నావు, ఇవాళ మంచి రోజు లేదంట. ఇవాళ రేపు అట్లా ఏంటి ఇంకా అన్నది వరకు అసలు పట్టాలి. 2 మీటర్లు తీసుకున్నావుగా? 2, 3 అంటున్నావు. 3 మీటర్లు తీసుకున్నట్లా? చూడు ఒకసారి. ఇంకా ఎప్పుడే సార్ కత్తెర చేయాలి ఒకసారి. రెండున్నర అయితే 3 అయితే కదా. 3 జాకెట్లు ఎట్లయితే 3 మీటర్లు పట్టుద్ది. ఈ 2 ఒకటి ఫుల్ పెట్టు, ఒకటి హాఫ్ పెట్టు. 1 మీటర్ 2 మీటర్లు ఏం పెట్టినా కానీ మీటర్ అయితే నీకు జాకెట్ ఇది మిగులుతుంది. ఇది ఏమంటే కట్ చేసి ఇస్తా. ఇది ఎటు కాదు. సర్లే కానీ మరీ కింద పెట్టు, ఇప్పుడు పెట్టు. ఇచ్చిన దానికంటే కొంచెం కింద పెట్టు, కొంచెం ఇది కొంచెం పెంచి, ఇది కొంచెం పెంచి. ఫుల్ ఒకటి పెట్టు, హాఫ్ ఒకటి పెట్టు. ఇక ఈ జాకెట్ మళ్ళీ 3 రోజులు కావాల్సి అంటే 17వ తారీఖు వెళ్ళి ఎంత 12 మా అన్నకి ఎంత చీర 500 రేటు 550 కోదాళ్ళ జీమాల ఈ మొత్తం ఒకేసారి కావాలా? ఈ తర్వాత అయినా ఒక సీర పంపి. లైనింగ్ ఏమి ఏమైనా ఉన్నాయి వేస్తాం మా దగ్గర సరే స్వామి. అయితే 10వ తారీఖు తక్కువ బాగుందా? టెన్షన్ తగ్గించుకుంటే వర్క్ లూజ్ వస్తుంది, అది గట్టిగా వస్తుందా? లూజ్ వస్తుంది. టెన్షన్ తగ్గిస్తే లూజ్ వస్తుంది. టెన్షన్ పెంచితే టైట్ వస్తుంది. టెన్షన్ పెంచుతున్నా టైట్ లూజ్గా వస్తుంది అనుకోండి, చూసుకోవాలి దారం. ఇప్పుడైతే ఇలా వేసాను. దీనివల్ల మీకు దారం లోపలికి వెళ్తుంది. దారం వేయకుండా వేసుకున్నానికి ఇది ఒకవేళ ఎక్కువ పాడైపోయింది అనుకో తీసేసేయండి. దీని మీద ఆయిల్ పోయి ఇది అంటే దీనివల్ల యూజ్ ఏంటి? ఇలా ఉంది కదా, అవును, మీకు ఈ ఖాళీ అంతా పూడ్చుకుంటుంది. దానివల్ల దారం ఏదైనా దీనికి దారం దీనికి ఎందుకు పడుతుంది అంటే ఇక్కడ దారం తెగిపోయింది అనుకో, ఇది పైకి కిందకి ఆడుతుంటుంది కదా, ఆ ఎలాడే దారం లాగేసుకుంటుంది లోపలికి, అందువల్ల దానికి పట్టేస్తుంది. ఇది ఉండడం వల్ల మీకు దారం వెళ్ళే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఇదంతా ఖాళీ పూడిపోయినట్టు కదా. పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇది మధ్యలో పెట్టుకోవాలి. పెట్టేటప్పుడు అది మధ్యలో పెట్టుకోవాలనా? మధ్యలో పెట్టుకొని ఇది ఉంది కదా ముందు పైన పైన ఎక్కించుకొని చూసుకోండి. ఈ సైడ్ కూడా సైడ్ దాంట్లో కూర్చోవాలి. కనబడుతుందా ఒకసారి? ఒకసారి వీడియో ఒక్క నిమిషం. పైన ఇక్కడ కూర్చోబెట్టాను, పైన ఇక్కడ కూర్చోబెట్టి తర్వాత దీంట్లోకి ఇలా పెట్టాను కదా. ఇప్పుడు స్టిక్కర్ వేసాం కాబట్టి ఇది ఇలా ఉంది. లేదనుకుంటే స్టిక్కర్ లేదనుకో ఈజీగా ఇక్కడ వెళ్ళిపోద్ది లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత స్లోగా
కిందకి నొక్కి లోపలికి నొక్కాలి. ఈ లోపల దిగిన తర్వాత ఇక్కడ ఉంటుంది లాక్ సిస్టమ్. ఓకే. ఇదో లాక్ సిస్టమ్, ఇక్కడ లాక్ సిస్టమ్. ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ఆటోమేటిక్ లాక్ అవుతుంది. ఇట్లా ఒకసారి నేను పెట్టినా ఇది మధ్యలోనే ఉంది. తీసేటప్పుడు ఇది ఉంది కదా, తీసేటప్పుడు ఏంటంటే ఏం అవసరం లేదు. ఇది ముందు బయటకు ఓపెన్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ చేసి ఇక్కడ లైట్గా తప్పించు, తప్పియటమే. దీన్ని తప్పించి పైకి లాగాలి. ఓకే ఓకే. వస్తుందా? నిదానంగా పైకి లాక్కోవాలి. ఓకే ఓకే. ఇట్లా కలపాలా? ఇలాగా దీన్ని ఇలా పెట్టుకొని ముందు ఈ లోపలికి వెళ్ళాలి. దీని కిందకి వెళ్ళాలా? ఓకే. ఇట్లా కూర్చుందా? కూర్చోగలుగుతాం ఇక్కడ. ఇట్లా కూర్చోవాలా? ఓకేనా? ఇప్పుడు కూర్చోడు ఇది పెద్దగా వెళ్తుందా, ఇది కూడా తప్పించుకోవాలి. కిందకి నెట్టాలా? ఇక్కడ పైనుంచి కింద చూడు, దాంట్లో కూర్చొని ఈ పక్కన కనబడుతుంది. లాక్ సిస్టమ్ పక్కగా ఉందా, పైకి కానీ కింద కానీ ఉందా? కిందకి ఉంది. ఇంకొంచింది చిన్న సిస్టమ్ ఎలా ఉంది? ఇది కిందకు ఉందంటే అప్పుడు ఇది ఇంకా కిందకి దిగాలి కదా. అవును. అంటే ఇక్కడ సరిగ్గా కూర్చోలేదు. చూడండి, ఇక్కడ సరిగ్గా ముందు కూర్చోలేదు. ఓకే. ఇలా ఉన్న తర్వాత ఈ పైనుంచి కింద తీసుకొని లేదు ఇలా తీరని చెప్పాను. ఇది జరపాలి కదా, ఇది జరపాలి కదా, ఇదేనా? దాన్ని ఎదురు చెరుపు లాగాలి. పోయింది వాళ్ళ కదండి. తప్పించుదాన్ని అక్కడ తప్పియాలా? కిందకంతా తగ్గుతుందా? ఇదేం అవసరం లేదన్న. ఊరికి మీద ఏంటంటే ఇలా చేసిన తర్వాత నిదానంగా లాగు వస్తుందా అలాగా. ఓకే ఓకే. స్లోగా అంతే. ఇప్పుడు పైకి లాగి అంతే. తీసినప్పుడైనా పెట్టినప్పుడైనా ఇది కరెక్ట్గా మధ్యలోనే ఉంది. ఓకే ఓకే ఓకే. గాడు వేసిందా మీకు గాడిపోయినంత వరకు దారం లోపల పట్టదు. ఇటు లోపలికి బయటకే ఉండాలి. ఇట్లా ఉండాలి కదా. ఓకేనా? ఇది తీసేసుకొని మనం దాన్ని క్లీన్ చేసుకోవాలి. దారం ఓకే ఇది ఉండడం వల్ల దారం చాలా వరకు లోపలికి వెళ్తుంది. ఓకే. ఒకవేళ ఇది కిందికి వంగేసి అట్లే ఉందనుకో, తిరగలేదనుకో, అప్పుడు ఏం చేయాలి? దానికి కొంచెం బలం పెట్టడం. కొంచెం దాన్ని బట్టి బలం పెట్టడం. అదే మనకేందంటే డౌట్ ఏంటంటే కొంచెం బలం పెడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందని డౌట్. ఏం చేయాలంటే ఊరికి అనుకుని దానం తోడుకుంటే లైట్ వేసి తీసుకోలేదు కానీ ఇప్పుడు ఈ కిట్ కావాలంటే మాకు దొరుకుతుందా? మామూలుగా మంచిగా తీసుకోవాలి. దొరుకుతాయి. నీటికి థ్రెడ్ ఎక్కట్లే కొంచెం ఒకసారి ఇంకేమైనా ప్రాబ్లం కూడా ఇంటికి వచ్చిన చిన్న పని అక్కడికి వచ్చింది.
ఎవరు వీళ్ళు అక్కడికి వచ్చారు, మా ఇంటి దగ్గరికి వచ్చారు. దాకా చూద్దరు, ఇది వచ్చాక సాయంకాలం సెట్ చేసుకోవచ్చు, సెట్ చేసుకుంటే దారాలు అర్జున్ రావచ్చు.